దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు వారం రోజుల వ్యవధిలో రెండోసారి పెరిగాయి. పెట్రోల్ డీజిల్పై 90 పైసల చొప్పున చమురు మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు 97.77 రూపాయల నుంచి 98.64 రూపాయలకు పెరిగింది. 90.67 రూపాయలుగా ఉన్న డీజిల్ ధర ఇప్పుడు లీటరుకు 91.58 రూపాయలకు పెరిగింది. ముంబైలో పెట్రోల్ 91 పైసలు పెరిగి లీటరుకు 107.59 రూపాయలకు చేరింది. డీజిల్ 94 పైసలు పెరిగి లీటరుకు 94 రూపాయల 8 పైసలకు చేరింది. కోల్కతాలో పెట్రోల్ అత్యధికంగా 96 పైసలు పెరిగి లీటరుకు 109 రూపాయల 70 పైసలకు చేరుకోగా డీజిల్ ధరలు 94 పైసలు పెరిగి లీటరుకు 96.07కు చేరింది. చెన్నైలో పెట్రోల్ ధరలు 82 పైసలు పెరిగి లీటరుకు 104.49 రూపాయలకు, డీజిల్ 86 పైసలు పెరిగి లీటరుకు 96.11 రూపాయలకు ఎగబాకింది. పెట్రోల్ ధరల పెంపుపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఇంధన ధరల పెంపుపై వాహనదారులపై ఎలాంటి ప్రభావం చూపనుంది? అశ్విని, ఈ రోజు తెల్లవారుజామున 6 గంటల నుంచి ఈ దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరల్లో మార్పు జరగడం జరిగింది. 90 పైసల రూపాయల వరకు పెరగడం జరిగింది. ముఖ్యంగా 95 పైసల రూపాయలు ఇటు పెట్రోల్ డీజిల్ పై పెంపుదల చేస్తూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. గత శుక్రవారం ఈ పెట్రోల్ డీజిల్ ధర 3 రూపాయల వరకు పెరిగిన తర్వాత ఒక్కసారిగా మళ్ళీ 4 రోజుల వ్యవధిలోనే మళ్ళీ 95 పైసల వరకు పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీనివల్ల ఒకవైపు పశ్చిమాసియా దేశంలో యుద్ధం ఇంకా తగ్గుముఖం పట్టే పరిస్థితి కనిపించకపోవడం, ఇంకా చమురు మనకి అవసరమైనంత మేర సరఫరా కొంతవరకు తక్కువగా సరఫరా అవుతుంది. సమృద్ధిగా సరఫరా అయ్యేందుకు అక్కడి నుంచి దిగుమతి చేసుకోవడానికి అటు హార్మోజ్ జలసంధి వద్ద ఇరాన్ విధిస్తున్నటువంటి ఆంక్షల కారణంగా మనకి సరఫరాలో కొంత ఆలస్యం జరుగుతుండడం, మరోవైపు క్రూడ్ ఆయిల్ ధరలు కూడా అమాంతంగా పెరుగుతున్న నేపథ్యంలో యుద్ధానికి ముందు, యుద్ధం తరువాత ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాలు చూస్తే బ్లెండెడ్ క్రూడ్ ఆయిల్ ధరలు రెట్టింపు పెరిగిన నేపథ్యంలో ఈ చమురు కంపెనీలు తమకు రోజుకు 1000 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లుతోందని, ఈ నష్టాన్ని భరించాలి అంటే ఖచ్చితంగా ధరల్లో మార్పులు చేయాల్సిందే అని చెప్పి చమురు కంపెనీలు పేర్కొంటున్నాయి. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి హెచ్పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీ కంపెనీలు కూడా తమకు త్రైమాసికంలోనే తమకు ఏవైతే లాభాలు రావాల్సిందో లాభాలు రాకపోగా పూర్తి స్థాయిలో తీవ్రమైనటువంటి లక్షల కోట్ల రూపాయల నష్టంలోకి తమ కూరుకుపోతున్నాం. కాబట్టి ధరల్లో మార్పు అనేది అనివార్యంగా చెప్తున్నాయి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా చూస్తే ప్రధాన నగరాల్లో ఈ పెట్రోల్ డీజిల్ ధరలు 100 రూపాయల వరకు, లీటర్ 100 రూపాయల వరకు చేరుకునే దిశగా ఆయా నగరాల్లో మార్పులు కనిపిస్తూ ఉంటుంటే, ముఖ్యంగా ఇటు తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో చూస్తే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో రకమైనటువంటి వ్యాట్, అలాగే స్థానికంగా ఉన్నటువంటి రవాణా ఖర్చులు ఇవన్నీ కలుపుకుంటూ చూస్తే ఆంధ్రప్రదేశ్ లో ధరలు ప్రస్తుతం 100 రూపాయలు ఎప్పుడో దాటిపోయాయి. ఇప్పుడైతే ఇటు విజయవాడలో చూస్తే 113 రూపాయల 69 పైసలు పెట్రోల్ లో ఉంటే డీజిల్ 101 రూపాయల 29 పైసలుగా ఉంది. అదే గుంటూరులో చూస్తే ఇక్కడ విజయవాడ ధర కన్నా గుంటూరులో 20 పైసలు రవాణా ఛార్జీల పరంగా అదనంగా ఉన్నాయి. అలాగే తిరుపతిలో చూస్తే ఈ ధరల్లో కొంత 114 రూపాయలు, అలాగే 115 రూపాయల వరకు అక్కడ ధరలు ఉండగా విశాఖపట్నంలో ఇంకా 100 రూపాయల లోపు ఈ ధరలు ప్రస్తుతానికి అయితే కనిపిస్తున్నాయి. వారం రోజుల వ్యవధిలో అయితే ప్రస్తుతం 95 పైసల వరకు పెరుగుదల జరిగింది. ఇదివరకు అయితే 3 రూపాయలు పైన ఈ పెరుగుదల జరిగిన నేపథ్యంలో వాహనదారులు ఈ ప్రభావాన్ని అంత తీవ్రంగా తీసుకోవటం లేదు. ఎందుకంటే ఇప్పటివరకు చూస్తే మొన్ననే 3 రూపాయలు పెరిగింది, ఇప్పుడు మరో 95 పైసల్లోనే ఉన్న నేపథ్యంలో వాహనదారుల నుంచి ఈ భారం ఎంతవరకు వెళ్తుంది అనే ఆందోళన ఉంది. చమురు కంపెనీలు చెబుతున్నట్లుగా, పెట్రోల్ బంక్ నిర్వాహకులు చెబుతున్నట్లుగా అయితే ఈ ధరల్లో మరికొద్ది రోజుల్లో ఇంకా ఈ ధరలు స్వల్పంగా పైసల రూపంలోనో రూపాయల రూపంలోనో మారుతూ 20 రూపాయల పైన ఈ ధరల్లో పెరుగుదల కనిపించే అవకాశం ఉంది. ఈలోగా యుద్ధం ఒక కొలిక్కి వస్తే ఈ ధరల్లో కొద్ది రోజుల తర్వాత మళ్ళీ తగ్గుదల గానీ స్థిరత్వం గానీ ఉండే అవకాశం ఉంది. లేనప్పుడు ఈ ధరల్లో పెరుగుదల ఉంటుంది అని చెప్తున్నారు. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంధన పొదుపు గురించి మాట్లాడుతున్న సమయంలో ఈ ధరల్లో మార్పు, ధరల్లో వ్యత్యాసం మరికొంత కాలం పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయం అయితే వ్యక్తం అవుతోంది. ధన్యవాదాలు శ్రీనివాస్.